అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే పొద్దున్నే లేచి అరుణాచల గుడి దర్శనం చేసుకున్నాము. నిన్న గిరి ప్రదక్షిణ మంచిగా జరిగింది. ఎంత పుణ్యం చేసుకుంటే గానీ అరుణాచలంకి రారని ఒకటి అది ఉన్నదన్నమాట. పంచలింగాల్లో ఒకటైన అరుణాచల లింగాన్ని దర్శనం చేసుకున్నాము. మంచిగా అనిపించింది. అతమ్మ దర్శనం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. దర్శనం చేసుకుని మంచిగా అనిపించింది. కానీ గుడి చుట్టూ ఆ మొత్తం లైన్లో చుట్టూ తిరుగుడు బాగా దర్శనం అయింది. అక్కడనే బాగా కష్టం అనిపించింది. కానీ దేవుని దగ్గర వెనక మంచిగా హ్యాపీ అయిపోయింది. పౌర్ణమి కావడంతో కొన్ని లక్షల మంది దర్శనం చేసుకున్నారు. దాంతో పాటు మేము కూడా దర్శనం చేసుకున్నాము. బాగా రష్ ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయినాం. దర్శనం మంచిగా జరిగింది. ఇప్పుడైతే మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టినాము. ఇప్పుడు తిరుమలకి చేరుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇక తిరుగు ప్రయాణం మొదలు పెట్టినాం మా ఇంటికి. కాకపోతే తిరుమలకి వెళ్తుండగా దారిలో తిరుత్తని ఇంకా పుత్తూరులో ఒక టెంపుల్, 2 టెంపుల్ చూడబోతున్నాం అనమాట. ఈరోజు తిరువనమలై అంటే అరుణాచలం నుంచి తిరుత్తని 148 కిలోమీటర్లు చూపెడతా ఉంది. 3 గంటలన్నర ప్రయాణం చూపెడతా ఉంది. తిరుత్తనిలో టెంపుల్ని దర్శించుకుందాం పదండి. మొత్తానికి మేము అనుకోకుండా పౌర్ణమి రోజు దర్శనం చేసుకున్నాడు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ దర్శనం దొరకదట. అటువంటిది మేము అనుకోకుండా మా ఆయన పట్టుదల వల్ల, ఎందుకంటే ఇంత దూరం కార్ డ్రైవింగ్ ఎవరు రిస్క్ చేయరు కదా. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్న దారిలో కూడా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ దారిలో ఉన్నవి దర్శించుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి తిరుత్తనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందట. అక్కడ ఆగి దర్శించుకొని మళ్ళీ పుత్తూరులో నారాయణ వనం ఉంటుందట, నారాయణ వనము. అక్కడ చూసి ఇంకా తిరుమలకి చేరుకుందాం. ఈరోజు ప్రయాణం ఎట్లా సాగుతుంది ఏందనేది చూద్దాం. టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ చట్నీస్ అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి. కొబ్బరి చట్నీ, ఇంకా అల్లం చట్నీ, టమాటా చట్నీలా ఉంది కానీ కొంచెం వెరైటీ టేస్ట్ ఉంది. దోశ, వడ. మన దగ్గర పల్లి చట్నీ ఇస్తారు కదా, ఇది మొత్తం కొబ్బరి చట్నీ. టేస్ట్ బాగుంది కదా. ఆయనకు కొబ్బరి చట్నీ నచ్చి ఇంకో దోశ చెప్పిండు. ఇక్కడ దోశ అని అడిగితే మసాలా దోశ ఇస్తలేరు, ప్లెయిన్ దోశనే ఇస్తాండ్రు. మళ్ళీ అరిటాకులలో పెడతా ఉన్నారు టిఫిన్. నిజంగా మస్తు రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఏమన్నా కావాలని అడుగుతూ ఉన్నారు. భాష రాకపోయినా హావభావాలతోనే మనకు కావాల్సినవి అన్ని తెచ్చిస్తూ ఉన్నారు. మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, వెళ్తుంటే ఇట్లా బోర్డులు మనం సరదాగా చదువుకుంటూ పోతాం కదా, ఈ ఊరిటట ఆ ఊరటట అని. ఇక్కడ అసలు ఏం అర్థమవుతలేదు మాకు. తమిళ్ మొత్తం గీతలు గీసిరు అన్నట్టు అనిపిస్తూ ఉన్నది. మొత్తం లాంగ్వేజ్ అదే, ఇక తమిళ్ లాంగ్వేజే ఉన్నది. అది ఇన్ని కిలోమీటర్లు, అది అన్ని కిలోమీటర్లు అని రాసి ఉన్నది. ఒక్క బోర్డు కూడా అర్థమవుతలేదు. సినిమా పోస్టర్లు కనబడుతున్నాయి కానీ అది ఏ సినిమా కూడా తెలుస్తలేదు. ఇది లొకేషన్ ఉండు బతికిపోతాను కానీ ఆయనతో గూగుల్ తల్లిని నమ్ముకొని ఆ లొకేషన్ పెట్టుకొని పోతాను కానీ, లేకుంటే అడిగినా ఇవ్వాలి చెప్పడం లేరు సరిగా. ఎన్నే అంటారు కావచ్చు. ఎన్నే అంటే మనం ఏది ఎన్న పెడతా, ఏది ఎన్న చేస్తాను కావచ్చు మనం అనుకుంటాం. ఒక్కటైతే తెలుస్తోంది, వాంగ అంటారు. అంటే రండి అని అర్థం. ఎందుకంటే మేము నిన్న గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అందరు రండి అంటారు షాప్లకు. ఇంకా 2 గంటల 35 నిమిషాలు 110 కిలోమీటర్లు చూపెడతా ఉన్నది. కొంచెం బావకి ఈడుపు అనిపిస్తూ ఉన్నది కానీ మాకైతే మంచిగా ఎంజాయ్ అనిపిస్తూ ఉన్నది. ఇట్లా కార్లో ప్రయాణం చేస్తూ ఉంటే మనకు మంచిగా కూర్చుంటాం, ఇంత తెచ్చుకుందో తింటాం, మంచిగా కూర్చుంటాం. కానీ వానికి ఉన్నది గోస, చిన్నోడికి ఉన్నది గోస. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికైనా తీసుకుపోవాలి, మనతో పాటుగా తిరగాలి. నిద్ర లేదు, ఏం లేదు రాత్రి. అవును, నైట్ అయితే అసలే నిద్ర లేదు. గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని మరి ఇప్పుడు కారు నడుపుతున్నా నేనైతే. అవును, అంటే 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కాళ్ళు నడకన నడిచిన. కాళ్ళు నొప్పులు ఉన్నాయి కానీ చెప్తారండి బయటికి. అయితే మా ఆయన గట్టినే కోరుకున్నట్టున్నాడు కోరిక. ఇక ఆ కోరిక నెరవేరాలని ఆశిద్దాము. నేను కూడా నడిచిన చిన్నగా దవ్వ వేయమని మన వెనుక. నీ కోరిక కూడా అది తీరాలని ఆశిస్తానా? ఏం కోరిక కోరుకున్నావు చెప్పిగా. ఏం కోరిక పెద్ద లిస్ట్ ఉన్నది కావచ్చు బాబు. ఎందుకంటే అరుణాచలంలో కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందట. నెరవేరకుండా ఉండని అదే లేదట. అట్లయితే ఒక 50-60 కోరికలు కోరినావా? 50-60 కోరికలు లేవు కానీ ఇక అట్లా మొక్కుకున్నా. కానీ మంచిగా అనిపించింది కదా బాబా. అరుణాచలం ఉన్నంతసేపు ఒక రూమ్ రెంట్ కొంచెం ఎక్కువ రేట్, లేకపోతే ఇంకో 2 రోజులు ఉంది. అవును, ఎందుకంటే మరి 4,000 2-3 రోజులు ఉండాలంటే 12,000 అవుతాయని చెప్పి
సపరేట్గా పోతాను కానీ లేకుంటే ఇంకో 2 రోజులు మంచిగా తక్కువ రేట్లలో దొరుకుతాయి. అట్లా తిరుగుకుంటా అవన్నీ ఎన్నిసార్లు దర్శించిన. ఇంకోసారి కూడా నేను పాదయాత్ర మళ్ళీ చేస్తూ కావాలంటే అదేంది అది తిరుగుడు ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ మళ్ళీ చేస్తూ. మామయ్య అక్కడ వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా ఏమన్నారు? తిట్టు అని అన్నారా? వేరే వేరే భాషలలో అన్నారా? అన్ని భాషలు అచ్చగానే అక్కడ పని చేయలేదు కాకిరి వీకిరి అట్లా కాకిరి బికిరి అంటాం కానీ అది వేటలకు అట్నే అయింది. బాబిలు అంటాడు అట్లా. ఎవరినైనా రూట్ అడిగితే అంటారు. అట్లా కాదు నాన్న, మనకి అట్లా అనిపిస్తుంది కానీ అంటే మాకు కూడా చెప్పరాక మేము అట్లా చెప్తున్నాం కానీ ఒకళ్ళకి అంటే అక్కడ వెనక వాళ్ళ చదువు మనకు రాకపోయా, వాళ్ళ భాష మనకు రాకపోయా, అయిపోయా. వాళ్ళు ఏదో ఏదో అంటే ఇట్లా చూసుకుంటూ ఉండయింది. హావభావాలతో వ్యక్తం చేయాల్సి వచ్చింది. కొంచెం మూగే భాషలో చెప్పాల్సి వచ్చింది. భాష చాలా దిక్కుల ఇంగ్లీష్ హిందీ అవి ఉంటాయి కానీ వీళ్ళ భాష మాత్రం ఎక్కువ ఎక్కడ ఉండదు కాబట్టి వీళ్ళకి ఎటువైనా వీళ్ళకు బాగా తిప్పలు అవుతుంది కదా తమిళం. కానీ మనకేం కాదు, తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు అంతటి ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు, అందరూ అన్ని దానిలో ఉంటారు ఖచ్చితంగా. తక్కువ ఇక వాళ్ళ భాష వాళ్ళది, కొంచెం వాళ్ళ భాష వాళ్ళ దానిలో విస్తీర్ణం అవుతుంటది, మన భాష మన దానిలో కూడా విస్తీర్ణం అవుతుంటది. అంతే ఇక అట్లా పోతుంటది. ఏదైనా ఇంప్రూవ్మెంట్, ఏదైనా ఇంప్రూవ్ అవుతుంది డాడీ. కానీ మనకు మాత్రం తెలుస్తలేదు. మనకు తెలుస్తలేదు, మనకు తెలియదు. మనకి ఫస్ట్ అవి బెడ్షీట్లు లేకుండే మనకి కదా. నేను అడిగే వాళ్ళని ఏమనాలి, నేను అయితే దుప్పట్లు అంటాం మనం ఎప్పటికీ దుప్పట్లనన్నా ఏమనాలి అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకొని ఇంగ్లీష్ లో బెడ్షీట్లు అని అన్న వల్ల అతనికి తెలిసింది. మళ్ళీ అతనికి ఇచ్చేది బెడ్షీట్లు అంటే తెత్తలేదు. మళ్ళీ వాళ్ళ భాషలో చెప్పాలంటే మళ్ళీ ఆయన వచ్చాడు. మళ్ళీ ఏది అతను హౌస్ కీపింగ్ బైక్ మళ్ళీ వేరే అతను వచ్చి చెప్తే తెలిసింది అన్నట్టు. కొంచెం ఇబ్బంది అనిపించింది ఇక్కడ భాష తెలియదు. ఏమేమో అంటాడు టీవీ అత్తలేదంటే ఏమేమో అన్నాడు తిట్టడం అన్నా సపరేట్ వేయండు. ఏమన్నా అర్థం కాలే. ఇక రాకుండా మేము సపరేట్ కొని మేమే అటు ఇటు వత్తుకున్నాం కదా. వత్తుకొని కార్టూన్ ఛానల్ పెట్టి పిల్లగానే పెట్టి సపరేట్ పోయినాం. ఏమో అది ఏం తిట్టడం మరి నాకు అర్థమే కాలే. అది ఎందుకు వచ్చిర్రా వారి అనడం అన్నాం. టీవీ ఎందుకు వచ్చిన ఆరా మీరు ఏంద్రన్నా మాకే గోస అని నచ్చు. నాకు తెలిసి వేడి నీళ్ళని ఇంకో రూమ్ లో తీసుకోపోతే దానిలో కూడా వస్తలేదు. ఇక్కడ అతనికి ఓపెన్ చేయాలి, ఇక్కడ నాకు ఓపెన్ చేయాల్సింది. నేను స్నానం చేసిన అతనికి ఓపెన్ చేయాలి, నాకు ఓపెన్ చేయాల్సింది. వచ్చినాయి లాస్ట్ వేడి నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ షవర్ వచ్చింది, అన్ని వచ్చినాయి. నేను ఆటోమేటిక్ గా నేనే వాళ్ళకే తెలుస్తుంది ఇక పూర్తిగా. రూమ్ కొంచెం హై క్లాస్ ఉండడం వల్ల అప్పుడే మాతోనే రూమ్ స్టార్ట్ చేయడం వల్ల మాకు కొంచెం అన్ని ఆప్షన్స్ తెలియలేదు. అంటే అత్తమ్మ వాళ్ళకి అసలు తెలియలేదు. బావకు అన్ని తిప్పొచ్చింది లాస్ట్ కి. అది రోజు వేడి నీళ్ళు చేస్తాను. నా స్నానం 5 గంటలకు కాబట్టి నా స్నానం వరకు వేడి నీళ్ళు వస్తలేవు, చలి నీళ్ళు వస్తాయి. మీరు 7 గంటలకు లేస్తే మంచిగా మీకు వేడి నీళ్ళు వస్తాను ఈ రోజు. వీళ్ళకి వరకు వేడి నీళ్ళే, నా వరకు తిరుపతినా పోయేది. కాదు మామయ్య, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. మాకు ఇంకొకటి ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మేము ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినాం కదా, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినాక 1 కిలోమీటర్ అట్లా దాటినాము. మా వెనకాలనే వచ్చి ఎంకేటీవీ అని ఇట్లా పలకరిస్తే మేము షాక్ అయినాం. అదేంది ఇక్కడ ఉండే తమిళ్ కదా, వీళ్ళు ఎంకేటీవీ అంటారు ఏంది అని అనుకుంటే మన తెలుగు ప్రజలు ఇక్కడ కూడా ఉన్నారు. మేము గోల్డెన్ టెంపుల్, వేలూరు గోల్డెన్ టెంపుల్ పోతే అక్కడ వాళ్ళు ఆంధ్ర నుంచి అట, వేలూరు గోల్డెన్ టెంపుల్ దగ్గర పలకరించిన వాళ్ళేమో ఆంధ్ర నుంచి మన సబ్స్క్రైబర్స్. అరుణాచలం గిరి ప్రదక్షిణ దగ్గర పలకరించిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఉన్నారు, ఖమ్మం నుంచి ఉన్నారు, మన దగ్గరలో ఉన్న హుస్నాబాద్. ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా షాప్ లో నాతో మందరిచిళ్ళు మంచిగా మాట్లాడిల్లు. అంటే ఇట్లా మీరు వీడియోలు చేస్తారు కదా అని చెప్పి మన వీడియో చూస్తారట వాళ్ళు. మేము అనుకున్నాం తెలుగు తెలిసిన వరకు మనం చేరుకుంటాం కావచ్చు అనే విధంగా అట్లా అనుకున్నాం. కాకపోతే ఇక్కడ తమిళ్ అంటే ఇక్కడ మన వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే తిరిగే టూరిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా కష్టం అనక మా ఎంబడి పడి వచ్చి ఒక 1/2 కిలోమీటర్ మా కొరకే వచ్చి మరి మందలు ఇచ్చి ఫోటోలు తీసుకున్నాడు గుర్తింపుగా. అట్లా బాగున్నాయి వీడియోస్. అర్థమైంది, మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మా ఆదరణ
ఇక్కడ కూడా ఉన్నది, అరే ఎక్కడ పోయినా అట్లా పలకరించడం మంచిగా అనిపించింది మాకు. తిరుత్తని ఇంకా 30 కిలోమీటర్లు చూపెడతా ఉన్నది, ఆకలి అవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఆగినాము. అసలు ఏం తెలుస్తలేదు అన్నట్టు, ఏ ఊరో కూడా తెలియదు మాకు, భాషతో సంబంధం లేదు. ఫుడ్ పెడితే చాలనేసి అనుకుంటా ఉన్నాం. ఇక కొంచెం దూరంలో కారు ఆపినాం, ముందుకు పోయి హోటల్లో తిందామనేసి అనుకుంటా ఉన్నాం. హోటల్ రేఖా దగ్గర ఆగినాము. షొలింగూర్ అట, ఇది రాణిపేట్ డిస్టిక్ అట. లోపలికి అయితే పోతా ఉన్నాం. ఇక్కడ మెనూ మొత్తం తమిళ్లోనే ఉన్నది, కాకపోతే ఇక్కడ అతనికి తెలుగు తెలుసు. వెజ్ నూడిల్స్, వెజ్ రైస్ అయితే చెప్పినాము. అది కూడా కొంచెం కొంచెం తెలుసట తెలుగు. అత్తమ్మకు మామయ్యకు వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. మా పిల్లలు నూడిల్స్ చెప్పిండ్రు, రైస్ తినమని అంటే తింటలేరు. ఎట్లున్నది అత్తమ్మ, మన సైడ్ లాగానే ఉన్నదా ఫ్రైడ్ రైస్, లేకపోతే వేరేలా ఉందా? మన సైడ్ లాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. అన్నం కూడా మంచిగా సన్నం ఉంది, మనం ఇంట్లో అనుకున్నట్టు. కన్నయ్య మిల్క్ ఎప్పుడైనా నూడిల్సే చెప్తా ఉన్నారు. బాగుంది, కొంచెం డిఫరెంట్ ఉంది, మంచిగా ఉంది. మీకు ఓకేనా? వీళ్ళకి నూడిల్స్ ఉంటాయి. మా ఆయన పరోటా తింటా ఉన్నాడు, నిద్ర లేదు కదా, మళ్ళీ అరగదు, మళ్ళీ డ్రైవ్ చేస్తా అంటే నిద్ర వస్తుంది అని చెప్పేసి లైట్ ఫుడ్ తింటా ఉన్నాడు. చేరుకున్న తర్వాత రైస్ తింటాడట, ప్రస్తుతానికి పరోటా తింటా ఉన్నాడు. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంకా 1.7 కిలోమీటర్స్ చూపెడతా ఉన్నది. సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినాము అరుణాచలం నుంచి తిరుత్తనికి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గోపురం కనబడతా ఉన్నది. సూర్యాస్త సమయము, మొత్తం ఆరెంజ్ కలర్లో కనబడతా ఉన్నది. ఇక్కడ కార్ లోపలికి రావడానికి, కమా నుంచి లోపలికి రావడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఐదు గంటల ప్రయాణం చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఇప్పుడు ఉన్నాము. అయితే వేరే లొకేషన్ దగ్గర నుంచి వచ్చినాం అనమాట, తిరుత్తని టచ్ అయ్యేలాగా. కాణిపాకమేమో డిఫరెంట్ రోడ్లో టచ్ అవుతుంది, ఇటు సైడ్ అటు సైడ్ వేరే వేరే లొకేషన్ అన్నట్టు. ఒక సైడ్ నుంచి వెళ్తేనేమో కాణిపాకం టచ్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి వెళ్తేనేమో తిరుత్తని ఇంకా పుత్తూరు టచ్ అవుతుంది. ఇంకా బావేమో తీసుకుంటా ఉన్నాడు. ఏంటి బావది? ఇది ఆరోగ్యం మంచిగా ఉంటుందట, పిల్లలకు చదువు వస్తుందట, అందరు మంచిగా ఉంటారట. ఇది 100 రూపీస్ అట, ఇది దాని హుండీలో వేస్తే అంత మంచి జరుగుతుందని తీసుకున్నట్టు. ఇది వెండిదా? వెండి దానిలాగా ఉన్నది, వెండి దానిలాగా ఉన్నది. ఇది వేస్తే మంచిదట, మరి వేద్దాం పట్టిగా. చుట్టూ లొకేషన్ ఇట్లా కొండలు గుట్టలు, ఇక్కడేమో కార్ పార్కింగ్ ఉన్నది, అటు సైడ్ ఏమో దర్శనానికి ఎంట్రీ ఉన్నది. మొత్తం ఇటు సైడ్ అంతా లైన్ అంతా షాప్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరి ఎంత లైన్ ఉంటుందో ఏమో లోపల. తిరుత్తనిలో మొత్తం తమిళే ఉన్నది, ఇంకా మనం తెలుగు ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఇక్కడ మొత్తం తమిళే. ఇంకో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని కూడా తమిళ్లోనే రాసి పెట్టున్నది. మొత్తం షాప్స్ పేర్లు కూడా తమిళే. మనకు పెద్ద గోపురం కనబడతా ఉన్నది, కొంచెం కొండ దిగువన ఉందన్నమాట గోపురము, పైన టెంపుల్. ఇదంతా ప్రత్యేక దర్శనంకు 100 రూపాయలట. బాగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఫ్రీ దర్శనంకి పోదామా ప్రత్యేక దర్శనంకి పోదామా అని చెప్పేసి. ఇక్కడ ఉన్న ఉండిలో అత్తమ్మ మొత్తం విగ్రహాలు, అంటే చిన్న విగ్రహాలుగా ఉన్నాం కదా 100 రూపాయలే, అవి వేస్తూ ఉన్నది. టెంపుల్ కొండ మీద ఉంది కాబట్టి మనం కొండ మీద ఉన్నాం కదా. ఇంకో గోపురం వ్యూ ఇది దగ్గర నుంచి, కింద మొత్తం ఊరు కనబడతా ఉన్నది. అగో వచ్చే బస్సు కూడా కనిపిస్తూ ఉన్నది. వ్యూ బాగున్నది, సాయంత్రకాలం కదా, ఇంకా ఇట్లా మంచిగా చల్ల వెదర్ ఉన్నది. మబ్బులు మస్తు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది గోపురం నుంచి. వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది టెంపుల్. ఇక్కడ అన్నదానం హాల్ ఉన్నది, అన్నదానం కూడా అవైలబుల్లో ఉంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు ఉన్నాయి బయట. దర్శనం చేసుకొని మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టినాము. మంచిగా అనిపించింది, మస్తు పెద్ద
పెద్దగా ఉన్నది టెంపుల్, ఇంకా గోపురం అయితే మస్తు పెద్దగా ఉన్నది. ఆ సమయానికి మేము వెళ్ళడం, ఆ లొకేషన్స్ అవంతా మస్తు నచ్చింది. ఇంకా టెంపుల్ దర్శనం అయితే కొంచెం టైం పట్టింది. ఎక్కడైనా సమ్మర్ హాలిడేస్ కదా, అసలు ఎక్కడైనా ఫుల్ లైన్ ఉంటా ఉన్నది. ఇంకా దర్శనం చేసుకొని అయితే నెక్స్ట్ పుత్తూరుకి బయలుదేరినాం అనమాట. అక్కడ నారాయణ వనం ఉంటుందట, వెంకటేశ్వర స్వామి మొదట అక్కడే ఉన్నాడట. అక్కడ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ తిరుపతిలో రూమ్ తీసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము. నైట్ అయిపోయింది. ఇంకా మా ఆయన డ్రైవింగ్ అయితే కొంచెం సరదాగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఏదైనా కష్టాన్నైనా సరదా తీసుకుంటే ఇట్లనే గడిచిపోతూ ఉంటుంది కదా, అట్లా కొంచెం కాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నాయి నిన్న నడక వల్ల. ఇంకా పిల్లలు కూడా సరదాగా ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ ఎనర్జీ అయితే అసలు ఎప్పుడు తగ్గదు కదా. ఇంకా నెక్స్ట్ పుత్తూరులో నారాయణ వనం చూద్దాము ఎట్లుంటుందో ఏందో అని. మధ్యలో వర్షం పడుతూనే ఉన్నది. ఎక్కడ మేము దిగే టైంకి వర్షం పడుతుందో అని కొంచెం టెన్షన్ పడుతున్నాం, కానీ దేవుని దయ వల్ల మేము దిగే టైం కల్లా వర్షం తగ్గిపోతూ ఉన్నది. ఇప్పుడు చీకట్లో దర్శనం చేసుకోవాలి పుత్తూరు నారాయణ వనం అనేది. తిరుత్తని నుండి పుత్తూరుకు 33 కిలోమీటర్లు చూపెడతా ఉన్నది. ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్ వరకు. మళ్ళీ పుత్తూరు నుంచి తిరుపతికి మళ్ళీ 33 కిలోమీటర్లు చూపెడతా ఉన్నది. మొత్తం 66 కిలోమీటర్ల జర్నీ చేసి ఈరోజు ప్రయాణాన్ని ముగించాలి. దారిలో పుత్తూరు నారాయణవనం చూద్దాం. చెక్ పోస్ట్ దాటుతూ ఉన్నాము. నాకు తెలిసి తమిళనాడు రాష్ట్రం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాము. నారాయణ వనం 1 కిలోమీటర్ అని చూపెడతా ఉన్నది. ఇక్కడ లైటింగ్స్తోని మొత్తం శ్రీవారి విగ్రహం లాగా ఇట్లున్నది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయట. ఖమ్మం నుంచి లోపలికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ కార్ పార్క్ చేసినందుకు 40 రూపీస్ తీసుకున్నారు. మేము పుణ్యక్షేత్రాలు తిరుగుడేందో కానీ ఎక్కడ పోయినా ఒక స్పెషల్ ఉంటా ఉన్నది. మేము అరుణాచలం పోతేనేమో పౌర్ణమి ఉన్నది. అక్కడ మొత్తం కిక్కిరిసినంత జనం, ఉష్కేసరాలంత జనం ఉన్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయట. మొత్తం లైటింగ్స్తోని ఫుల్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంతటా పెద్ద ఇట్లాంటి బోర్డ్స్. వీరబ్రహ్మం గారి దగ్గరికి పోతే కూడా అక్కడ అదే జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరికి పోతే అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఇంకో గోపురంకి మొత్తం లైటింగ్స్తో ఇట్లా డెకరేషన్ చేసిండ్రు. నిజంగా ఏ పుణ్య టైంలో మేము బయలుదేరినామో కానీ అన్ని ఇట్లా మంచి శుభాలు జరుగుతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళి దర్శించుకుంటాం. ఇక నారాయణ వనం, వెంకటేశ్వర స్వామి ఉంటాడు లోపల. టెంపుల్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డాన్స్, కోలాటం. అసలు మేము ఏమనుకోని దర్శనం చేసుకుందామని వచ్చినాము. దేవుడు పల్లకిలో
ఇంకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ పద్మావతి సామేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మేము దిగు తిరుపతి రూమ్కి వచ్చేసినాం అనమాట. మా గమ్యస్థానాన్ని మేము చేరుకున్నాము. అరుణాచలం నుంచి మా ఇంటికి తిరుగు ప్రయాణమైన దారిలో ఉన్న తిరుత్తని ఇంకా పుత్తూరులో ఉన్న నారాయణ వనం రెండు కంప్లీట్ చేసుకున్నాము. మేము అక్కడికి వెళ్ళగానే అక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఈ పుణ్యస్థానాలు దర్శించుకుంటున్నప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉంటా ఉన్నది. మేము మేము బయలుదేరిన వేళ విశేషం అని అట్లా అనిపిస్తూ ఉన్నది. మాకు అట్లా ఎదురైతే ఉంటే మేము అక్కడ అడుగు పెట్టినామో లేదో స్వామివారి పల్లకిలో మాకు ఎదురొచ్చిండు. నిజంగా మస్తు మంచిగా అనిపించింది. ఇంకా లోపలికి పోయి దర్శనం చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయిపోయినాం. అంటే గంట ప్రయాణం దిగు తిరుపతిలో ఇప్పుడు స్టే చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంటికి ప్రయాణం అయ్యే భాగంలోనే విజయవాడకి వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాం. విజయవాడలో స్టే చేయాల్సి వస్తుంది అనమాట. మేము ఇంటికి 2 రోజుల టైం పడుతుంది కదా, ఆ మధ్యలో విజయవాడ స్టే చేస్తాం. రేపు అమ్మవారిని కూడా దర్శించుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము. ఇదండి అరుణాచలం నుంచి తిరుపతికి వచ్చే దారిలో మేము దర్శించుకున్న టెంపుల్స్. ఎట్లా దర్శించుకుంటున్నామో అట్లా మీకు కూడా చూపించాలనేసే ఉద్దేశం అనమాట. ఇంతవరకు ఈ వీడియో ఇస్తుంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు విజయవాడ ప్రయాణం ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.